భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ ఆరోపించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో కిన్నెరసాని త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ బస్టాండ్ సెంటర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద కామేష్ ఆధ్వర్యంలో ఒక్కరోజు కిన్నెరసాని జలదీక్ష చేపట్టారు. పాలక పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యను పరిష్కరించడంలో పాలకులకు చిత్తశుద్ధి లేదని, నియోజకవర్గంలో ఏ ప్రాంతానికైనా వెళ్దామని, తాగునీటి సమస్య లేదని ప్రజలు చెబితే ఎమ్మెల్యేకు తామే సన్మానం చేస్తామన్నారు. కలెక్టర్ కార్యాలయానికి అత్యంత సమీపంలో ఉన్న పలు ప్రాంతాల్లో కొన్ని వారాలుగా, నెలలుగా, సంవత్సరాల కాలంగా త్రాగునీరు రావడం లేదని ఎర్ర కామేష్ విమర్శించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ప్రజలు నీటి ఇబ్బందులతో అల్లాడుతున్నా ఇక్కడ ఉన్న పాలకులకు అసలు ఏ విధమైన చిత్తశుద్ధి లేదు. కొత్తగూడెం నియోజకవర్గం ప్రజల నీటి సమస్యను తీర్చాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దశల వారి పోరాటంలో భాగంగా ఈ రోజున ఒకరోజు నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఇక్కడున్న పాలకులని ఒకటే ప్రశ్నిస్తున్నా, మనం చూసుకున్నట్టయితే మీరు మా వెంబడి రాండి, మేము మీ వెంబడి వస్తాం. కొత్తగూడెం నియోజకవర్గంలో ఏ ప్రాంతానికైనా వెళ్దాము, వెళ్ళి ఎక్కడైనా నీటి సమస్య లేదు అంటే మేము అక్కడే ఎమ్మెల్యేకి సన్మానం చేస్తామని ఒకటి సందర్భంగా తెలియజేస్తున్నాం. పాలోంచలు అయితే మనం చూసుకుంటే చాలా దుర్భరకరమైన పరిస్థితి ఉంది.